మనము అట్లట్లా ఆంధ్రకు పోదాం ఏమంటారల్లా. అయితే ఇంటింటికి చెట్ల లెక్క ఆంధ్రలో ఇంటింటికి ఆర్టీసీ బస్సు అనే కాన్సెప్ట్ పెట్టిరాయింది అనిపిస్తుంది నాకైతే. ఎందుకని అడగరేంది, ఆంధ్రలనట ఆర్టీసీ బస్సు ఇంటింటికి పోయి ఎవరైతే ఏ ఊరికి పోవాలనుకుంటుర్రో వాళ్ళని కూర్చోబెట్టుకొని రైట్ రైట్ అనుకుంటా పోవాలన్నట కదా. ఆహా, నాకు తెలియదు, అక్కడి తెలుగుదేశం లీడర్లు చెప్తురు మరి. ఇక చంద్రాల సార్ ఇంటింటికి ఆర్టీసీ బస్ అనే కాన్సెప్ట్ పెట్టిండట మరి. అట్లా పెట్టినందుకు ఒకరి ఇంట్లో బస్సు ఆపనందుకు వాళ్ళ కోపాలు కూడా వచ్చినాయట. మరి కోపాలు వచ్చి వాళ్ళు ఏం చేసిరో ఓప రాసుకుని రాండ్రి. మొదలు గీ కొట్లాట చూడాలి మీరు. నేను చెప్పేది నా మాట కూడా వినాలి. నాకు బండ్లు ఎంతమంది ఉన్నారు అంతమంది అవసరం నాకు, అర్థమైందా? ఆయన బైక్ ఎక్కి ఇప్పుడు నీ మాట నా మాట అందుకనే చెప్పేది. అర్థమైతే లేదా? ఆంధ్రాల ఫ్రీ బస్సు పెట్టిరు కదా, అయితే గా ఫ్రీ బస్సు ఇంటింటికి అత్తలేదట. అందుకే అక్కడి లీడర్లకు మస్తు కోపం వచ్చింది. డ్రైవర్ సాబును దంచిర్రు. బస్సులు ఇంటికి అచ్చుడేంది, బస్టాండ్లకు కదా రావాల్సింది అంటారా? గదే మ్యాజిక్ మరి. అయితే గీ బస్సు బస్టాండ్లనే ఆగుతుందట గాని తెలుగుదేశం కార్యకర్తల ఇంటి ముంగట ఆగుతలేదట. అందుకే తమ్ముళ్లకు బగ్గ కోపం వచ్చింది. ఇంటి ముంగట ఎందుకు ఆపుతలేవు అనుకుంటా, జనాలను ఎందుకు ఎక్కించుకుంటలేవు అనుకుంటా డ్రైవర్ను కండక్టర్ను గిట్లా కొట్టిర్రు. మహానుభావులు కదా, ఎంత అన్యాయం అసలు ఇది. ఇంటికి ఆర్టీసీ బస్సు రాకుంటే గీ కొట్టుడేందో, బస్టాండ్లో ఆపకుంటే అది వేరే ముచ్చట, కానీ ఇంటికి సుత రావాలన్నట ఇక చెప్పు. కానీ అటు ఆంధ్రాల ఇటు మన తెలంగాణలా ఫ్రీ బస్సుతోనే చిత్ర విచిత్రాలు నడుతా అన్నాయి. మనకాన్నేమో బస్టాండ్ల బస్సులు ఆగాయి, ఆంధ్రాలనేమో ఇంటికి బస్సులు అత్తలేవట. అదన్నట్టు ముచ్చట. ఇక నేనేం మాట్లాడా ప్లీజు.